అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం క్లాజ్ నెంబర్ 2, క్లాజ్ నెంబర్ 3 అండ్ క్లాజ్ నెంబర్ 4 గురించి తెలుసుకోవడం జరిగింది. క్లాజ్ నెంబర్ 2 అంటే టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ గురించి, క్లాజ్ నెంబర్ 3 వచ్చేసి నైట్ పోస్ట్ ఆఫీసుల గురించి, క్లాజ్ నెంబర్ 4 వచ్చేసి మొబైల్ పోస్ట్ ఆఫీసుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి క్లాజ్ నెంబర్ 5 గురించి తెలుసుకుందాం. సో క్లాజ్ నెంబర్ 5 వచ్చేసి జనరల్గా మనం ఈ రోజు తెలుసుకోబోయే వీడియోలో వచ్చేసి జనరల్గా దాని చాప్టర్ పేరు ఏంటంటే వర్కింగ్ అవర్స్ అంటారు. ఏమంటారు? నేను ఇక్కడ WH అని రాశాను. WH అంటే వర్కింగ్ అవర్స్, ఓకేనా? WH అంటే వర్కింగ్ అవర్స్. సో ఈ వర్కింగ్ అవర్స్లో ఉన్నటువంటి చాప్టర్లో మనకు వచ్చేసి క్లాజ్ నెంబర్ 5 ఏంటంటే నార్మల్ వీక్ డేస్, ఓకేనా? నార్మల్ వీక్ డేస్ అంటే మామూలు పని దినాల్లో ఏ విధంగా వర్క్ ఉంటుంది అనేది ఈ నార్మల్ వీక్ డేస్లో క్లాజ్ నెంబర్ 5 తెలియజేస్తుంది, ఓకేనా? క్లాజ్ నెంబర్ 6 వచ్చేసి డిలీటెడ్ అండి. క్లాజ్ నెంబర్ 6 వచ్చేసి డిలీటెడ్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ప్రతి వీడియోలో కూడా మనం క్లాజ్ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంతోపాటు క్లాజ్ నెంబర్స్ తెలుసుకోవాలి. క్లాజ్ నెంబర్కి దాంట్లో విషయం ఏంటంటే దాని మ్యాటర్ ఏంది, ఆ క్లాజ్ నెంబర్ 6 దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది తెలుసుకునేటప్పుడు మీరు నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి మనం ఈ ప్రజెంట్ వీడియోలో ఉన్నటువంటి క్లాజెస్ గురించి ఖచ్చితంగా కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి అంతకుముందు ఉన్నటువంటి క్లాసులు, ఆ తర్వాత వీడియో ఉన్నటువంటి క్లాసులు కూడా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉండాలి. ప్రతి వీడియో కూడా నెంబర్ ఆఫ్ ఆ క్లాజ్ నెంబరు, ఆ టైటిల్ అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉండాలి. వీడియోకి ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఇవ్వద్దు క్లాజ్ నెంబర్స్ నేర్చుకోవడానికి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 7 వచ్చేసి క్లాజ్ నెంబర్ ఇది వచ్చేసి నార్మల్ వీక్ డేస్ కదా. ఇది వచ్చేసి బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ PO హాలిడేస్. బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ PO హాలిడేస్ అంటే పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ రోజు బిజినెస్ ఏ విధంగా ఏ టైమింగ్స్లో ఉంటుంది, బిజినెస్ అవర్స్ అనేవి జనరల్గా, ఓకేనా? సో జనరల్గా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ క్లాజ్ నెంబర్ 5 తెలుసుకున్నాం. సో క్లాజ్ నెంబర్ 8 వచ్చేసి హాలిడేస్ ఉంటుంది. హాలిడేస్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. సో పోస్ట్ ఆఫీస్కి హాలిడేస్ ఏ విధంగా ఉంటాయి అనేది క్లాజ్ నెంబర్ 8లో డిస్క్రైబ్ చేస్తారు, ఓకేనా? ఓకే, క్లాజ్ నెంబర్ 5 ఫస్ట్ నార్మల్ వీక్ డేస్. సో నార్మల్ వీక్ డేస్లో వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ఉంటాయి జనరల్గా మీకు అందరికీ తెలిసిందే. ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా, పోస్ట్ ఆఫీస్ కావచ్చు లేదా RMS కావచ్చు, చాలా చోట్ల కూడా డే టు డే వర్కింగ్ అవర్స్ అనేవి నిర్ణయించబడి ఉంటాయి, ఓకేనా? నిర్ణయించబడి ఉంటాయి. సో ఆ వర్కింగ్ అవర్స్ను బట్టి 9 to 5 లేదా 8 to 4 ఈ విధంగా వర్కింగ్ అవర్స్ అనేవి ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, RMSలో కావచ్చు, ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్లో కూడా క్లియర్గా విజిబుల్గా ఉండేటట్టు ఒక బోర్డు ద్వారా ఏర్పాటు చేసి ఉంటారు ప్రతి పోస్ట్ ఆఫీస్లోను అండ్ RMSలోను. సో ఆ వర్కింగ్ అవర్స్ దాటిన తర్వాత ఆ వర్క్ అనేది జరగదు అనమాట, ఓకేనా? చాలా చోట్ల కూడా ఆ బిజినెస్ అవర్స్ దాటిన తర్వాత వర్క్ అనేది జరగదు, ఓకేనా? అట్లనే ఇక్కడ మనకు నార్మల్ వీక్ డేస్లో అంటే మండే టు సాటర్డే వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది జనరల్గా జనరల్గా ఎంక్వైరీస్ కానీ, అంటే ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక కస్టమర్ ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎంక్వైరీస్ ఏదైనా ఒక స్కీమ్స్ గురించి కానీ, దేని గురించి కానీ, రెఫరెన్సెస్ కానీ, ఎంక్వైరీస్ కానీ, రెఫరెన్సెస్ కానీ, తర్వాత వచ్చేసి ఒక సేల్ ఆఫ్ స్టాంప్స్ కానీ, పోస్టేజ్ స్టాంప్స్ కానీ, లేదా స్టేషనరీ కానీ, పోస్టేజ్ స్టాంప్స్ కానీ అంటే పోస్టేజ్ స్టాంప్స్ సేల్ చేయడం కానీ, స్టేషనరీ చేయడం కానీ, స్టేషనరీ అంటే ఎన్వలప్ కవర్స్ అంటే ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి సేల్ చేయడం కానీ, లేదంటే గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్, ఇక్కడ CP రాశాను. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎప్పుడో డిస్కంటిన్యూ చేశారు, బట్ ఏమంటే మన గైడ్లో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను, ఓకేనా? ఒక ఎంక్వైరీస్ కానీ, ఒక రెఫరెన్సెస్ కానీ, తర్వాత ఒక పోస్టేజ్ స్టాంప్స్ సేల్ చేయడం కానీ, తర్వాత ఒక స్టేషనరీ సేల్ చేయడం కానీ, తర్వాత గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ కానీ, ఇవన్నీ నార్మల్ వీక్ డేస్లో అంటే మండే టు సాటర్డే ఏ విధంగా ఉంటుందంటే కనుక నార్మల్ వీక్ డేస్లో మొత్తం బిజినెస్ అవర్స్ ఏదైతే ఉంటుందో టోటల్, జనరల్గా టోటల్ అని కాదు, ఇది ఏమంటారు ఎంటైర్ వర్కింగ్ అవర్స్ అంటారా ఆ విధంగా ఎంటైర్ వర్కింగ్ అవర్స్ అనమాట, ఓకేనా? ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఏదో ఎంక్వైరీస్ కానీ, రెఫరెన్స్ కానీ, ఒక పోస్టేజ్ స్టాంప్స్ కానీ, రెవెన్యూ స్టాంప్స్ కానీ, ఏవైనా కానీ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎంటైర్ వర్కింగ్ అవర్స్ అంటే మార్నింగ్ 9 to 5 వర్కింగ్ అవర్స్ ఉంటే కన్నా ఆ టైంలో ఉందో ఇవన్నీ ఖచ్చితంగా మనం చేయాల్సింది. నాది 1 గంట కౌంటర్ అయిపోయింది, 2 గంటలకు కౌంటర్ అయిపోయింది, నేను ఈవెన్ చేయడానికి లేదన్నమాట. ఖచ్చితంగా ఎంటైర్ వర్కింగ్ అవర్స్లో మనం ఈ సర్వీసెస్ అనేది పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో అందించాల్సిందే, ఓకేనా? పోస్ట్ ఆఫీస్లో తర్వాత వచ్చేసి ఒకవేళ జనరల్గా ఇంకా ఏముంటాయి, ఒక
డెలివరీ చేయడం కానీ, ఒక బుకింగ్ ఉంటుంది కదా, బుకింగ్ ఏమేమి బుకింగ్ చేస్తాం మనం జనరల్గా పోస్ట్ ఆఫీస్లో, ఒక రిజిస్టర్ పోస్టులు కానీ, తర్వాత ఒక ఇన్సూర్డ్ రిజిస్టర్స్ కానీ, ఇంక్లూడింగ్ వీపీపీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత ఒక పార్సిల్ బుక్ చేయడం కానీ, ఒక టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్లు. సో టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఈఎంఓస్ ఉంటుంది కదా, అటువంటి కానీ మామూలుగా జనరల్గా అటువంటి బుక్ చేసేదానికి బుకింగ్ టైం ఎంత ఉంటుంది అంటే మామూలుగా నార్మల్ వీక్ డేస్లో 6 to 7 hours. ఇప్పుడు 6 to 7 hours ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ సాటర్డే అయితే కనుక మ్యాక్సిమం 5 hours వరకు చేయాలి. సాటర్డే అయితే 5 hours చేయాలి మ్యాక్సిమం, స్టాపింగ్ అటు 3 PM. సో అప్ టు 3 PM వరకు చేయొచ్చు అనమాట. ఏంటంటే బుకింగ్, రిజిస్టర్ పోస్టులు బుక్ చేయడం కానీ, ఒక పార్సిల్ బుక్ చేయడం కానీ, ఒక మనీ ఆర్డర్స్ బుక్ చేయడం కానీ, ఇన్సూర్డ్ కానీ, వీపీపీలు కానీ, ఇలాంటివన్నీ కూడా బుకింగ్ కౌంటర్ టైం ఏ విధంగా ఉండాలంటే నార్మల్ వీక్ డేస్లో 6 to 7 hours ఉండాలి. తర్వాత ఒకవేళ సాటర్డే అయితే 5 hours వరకు ఉండాలి, 3 PMకి స్టాప్ చేయొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఒకవేళ అలాంటిది కాకుండా ఒక డెలివరీస్ ఎంఓ పేమెంట్ కానీ, ఎంఓ పేమెంట్ చేసేది అంటే మనీ ఆర్డర్ పేమెంట్ కానీ, తర్వాత ఒక ఐపీఓలు సేల్ చేయడం కానీ పేమెంట్ చేయడం కానీ, ఐపీఓలు సేల్ చేయడం కానీ పేమెంట్ చేయడం కానీ, తర్వాత ఒక సేవింగ్స్ బ్యాంక్ సంబంధించింది, తర్వాత ఒక సేవింగ్స్ సర్టిఫికేట్స్కి సంబంధించింది కానీ, తర్వాత ఒక సేవింగ్స్ సర్టిఫికేట్స్కి సంబంధించింది కానీ, తర్వాత ఏమైనా టెలిఫోన్ బిల్స్ ఇలాంటి పేమెంట్ చేయడం కానీ. సో ఇలాంటివి జనరల్గా నార్మల్ వీక్ డేస్లో 5 hours వరకు చేయాలి. 5 hours. ఓకేనా. ఒకవేళ సాటర్డే అయితే కనుక మ్యాక్సిమం 3 hours వరకు చేయొచ్చు, స్టాపింగ్ అట్ 1 PM. ఓకేనా. ఇది జనరల్గా నార్మల్ వీక్ డేస్లో ఏ విధంగా ఉంటుంది, ఏ సర్వీస్ గురించి ఎన్ని గంటలు మనం సర్వీస్ అందించాలి, దాని గురించి మనం ఎన్ని గంటలు సర్వీస్ అందించాలి అనేది ఇది అనమాట. అదే కాకుండా ఇంకా మనం ఒకవేళ విండో డెలివరీ చేయాలనుకున్నటువంటి విండో డెలివరీ ఏమేం చేస్తాం, ఒక రిజిస్టర్లు కానీ, ఒక ఇన్సూరెన్స్కి సంబంధించిన కానీ, ఒక వాల్యూ పేయబుల్ సంబంధించింది కానీ, తర్వాత ఒక మనీ ఆర్డర్లు పేమెంట్ కానీ, ఇలాంటివి ఎప్పుడు మనం డెలివర్ చేయాలి. కానీ విండో డెలివరీ చేయాలంటే కన్నా జనరల్గా ఈ అటువంటి క్లాస్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అంటే రిజిస్టర్ అయితే రిజిస్టర్, వాల్యూ పేబుల్, ఇన్సూరెన్స్, అటువంటి క్లాస్ ఆఫ్ ఆర్టికల్స్ మనం ఏ బుకింగ్ టైం అయితే ఎన్ని గంటలు నిర్వహిస్తున్నామో అన్ని గంటల టైంలోనే మనం విండో డెలివరీ కూడా చేయొచ్చు. ఓకేనా. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక విండో డెలివరీ చేయాలంటే ఒక రిజిస్టర్లు కానీ, ఒక ఇన్సూరెన్స్లు కానీ, ఒక వాల్యూ పేయబుల్స్ కానీ, ఒక మనీ ఆర్డర్స్ పేమెంట్స్ కానీ, ఇలాంటివన్నీ మనం టైమింగ్స్ ఎలా పాటించాలి, ఆ క్లాస్ ఆఫ్ ఆర్టికల్స్ని బుకింగ్ టైం ఎన్ని గంటలు ఉంటుందో ఆ అన్ని అవర్స్లోనే మనము విండో డెలివరీ కూడా చేయొచ్చు వాటిని అనేది చెప్తుంది. తర్వాత జనరల్గా ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో అయితే ఇది పోస్ట్ ఆఫీసులో, ఒకవేళ ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో అయితే కనుక ఒక రిజిస్టర్లు కానీ, ఒక లెటర్ మెయిల్ కానీ, తర్వాత ఒక ఆర్డీ లెటర్స్ అని ఉన్నాయి. ఆర్డీ లెటర్స్ అంటే రికార్డెడ్ డెలివరీ లెటర్స్ అంటారు. రికార్డెడ్ డెలివరీ లెటర్స్ అనేది 1/11/1974లో స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చేసి 1/10/1991లో దీన్ని డిస్కంటిన్యూ చేశారు. రికార్డెడ్ డెలివరీ అంటే ఏం లేదండి, రికార్డెడ్ డెలివరీ ఆ లెటర్స్తో పాటు ఒక ఫామ్ RD1 అనే ఒక ఫామ్ ఉంటుందండి. రికార్డెడ్ డెలివరీ అంటే ఏంటంటే ఆ లెటర్కి ఆ ఫామ్ అంటించిన తర్వాత అక్కడ అడ్రస్ ఎక్కడైతే డెలివరీ అవుతుందో అక్కడ డెలివర్ చేసిన తర్వాత అదే ఆర్టికల్ డెలివర్ చేసిన తర్వాత ఈ ఫామ్ RD1 అనేది అక్కడ దాని మీద సంతకం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎవరైతే సెండర్ పంపించారో ఆ సెండర్కి పంపించాలి. అయితే ఆ లెటర్ మీద పైన సూపర్ స్క్రిప్షన్ అంటే మధ్యలో ఒక లెటర్ ఉంటుంది కదా, లెటర్లో పైన మధ్యలో రాస్తాం కదా, పోస్టెడ్ అండర్ రికార్డెడ్ డెలివరీ అని చెప్పి రాయాలి. తర్వాత ఒకవేళ ఇంటిమేషన్స్ టు సెండర్ అనేది కూడా దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. విత్ ఇంటిమేషన్ టు సెండరా, వితౌట్ ఇంటిమేషన్ టు సెండర్ అనేది కూడా ఉంటుంది అనమాట. జనరల్గా మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మనం మామూలుగా అక్నాలెడ్జ్మెంట్ యూజ్ చేస్తున్నాం కదా, రికార్డెడ్ డెలివరీ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సో ఒకప్పుడు అనమాట దీన్ని రికార్డెడ్ డెలివరీ అనేది 1/11/1974 నుంచి 1/10/1991 ముందు రికార్డెడ్ డెలివరీ లెటర్స్ అనేవి యూజ్ చేశారు. అంటే ఇవి రిజిస్టర్ల పోస్టులకు కాకుండా మామూలుగా ఆర్డినరీ పోస్టులకే పెట్టి పంపించేవాళ్ళు అనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అంటే జనరల్ అక్నాలెడ్జ్మెంట్లో అడ్రస్ సంతకం చేస్తారు అక్నాలెడ్జ్మెంట్లో. బట్ ఈ రికార్డెడ్ డెలివరీ లెటర్లో వచ్చేసి ఆ లెటర్ ఆ ఫామ్ మీద వచ్చేసి పోస్ట్ మాస్టర్, డెలివరీ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్ సంతకం చేసి డేట్ స్టాంప్ వేసి డెలివరీ అయిందని చెప్పి సెండర్కి పంపించాల్సి ఉంటుంది. అదే అనమాట అక్నాలెడ్జ్మెంట్కి రికార్డెడ్ డెలివరీ లెటర్కు తేడా. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ RD లెటర్స్ కానీ RMS ఆఫీస్లో ఒక రిజిస్టర్లు కానీ, ఒక లెటర్ మెయిల్స్ కానీ, తర్వాత రికార్డెడ్ డెలివరీ లెటర్స్ కానీ, తర్వాత ఒక పోస్టేజ్ స్టాంప్స్ సేల్ చేసేది ఉంటుంది, తర్వాత ఒక స్టేషనరీ సేల్ చేసేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా RMS ఆఫీస్లో కూడా ఒక వర్కింగ్ అవర్స్ అనేది ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. ఆ వర్కింగ్ అవర్స్ని బట్టి ఈ వర్క్స్ అంతా అక్కడ RMS ఆఫీస్లో జరుగుతూ ఉంటాయి.
తర్వాత కొన్ని ఆర్ఎంఎస్ ఆఫీసులో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఒక ఫెసిలిటేషన్ అని ఉంది. అది ఏం ఫెసిలిటేషన్ అంటే జనరల్గా ఒక వర్కింగ్ అవర్స్ తర్వాత, వర్కింగ్ అవర్స్ ప్రిస్క్రైబ్డ్ వర్కింగ్ అవర్స్ దాటిన తర్వాత కూడా లేట్గా పోస్ట్ చేసినా కానీ విత్ సమ్ లేట్ ఫీజ్తో మనం పేమెంట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. ఓకేనా, ఆ ప్రిస్క్రైబ్డ్ అవర్స్ దాటిన తర్వాత లేట్ ఫీజ్ పే చేసినట్టయితే మనము ఆ లెటర్ బాక్స్లు అనేవి లెటర్లు అనేవి పంపించవచ్చు అనేది చెప్తున్నారు. అవి ఏంటి అంటే జనరల్గా ఆ లేట్ ఫీజ్కి ఫీజు ఎలా ఉంటుంది, ఆ లేట్గా మనం పంపించిన లెటర్స్కి ఫీజు ఏ విధంగా ఉంటుంది అంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అయితే కదా అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు లేదా ఆర్ ఫారిన్ ఆర్టికల్స్ కానీ అన్రిజిస్టర్డ్ ఆర్ ఫారిన్ ఆర్టికల్స్కి కానీ మనకు ఫైన్ లేట్ ఫీజు ఏంటంటే 2 రూపీస్ అనేది గుర్తుపండి. ఒకవేళ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ లేదా పార్సల్ అటువంటి వాటికి అయితే కన్నా 3 రూపీస్ లేట్ ఫీజు అనేది గుర్తుపెట్టుకోండి. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ ఫారిన్ ఆర్టికల్స్కి అయితే 2 రూపీస్ లేట్ ఫీజు అవుతుంది. ఒకవేళ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ ఒకవేళ పార్సల్స్ కానీ ఇటువంటి వాటికి అయితే కన్నా 3 రూపీస్ లేట్ ఫీజుతో మనం పేమెంట్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ఓన్లీ ఈ వీటినే కాదు, జనరల్గా ఆ వర్కింగ్ అవర్స్ దాటిన తర్వాత ఒక కరెస్పాండెన్స్ లెటర్స్ అంటారు కదా, అటువంటి కానీ రిజిస్టర్ లెటర్స్ ఇవన్నీ ఏవైనా కానీ పోస్ట్ చేయొచ్చు వర్కింగ్ అవర్స్ దాటిన తర్వాత విత్ లేట్ ఫీజ్తో అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది నార్మల్ వీక్ డేస్లో ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది తెలుసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ పిఓ హాలిడేస్. బిజినెస్ డన్ ఆన్ సండేస్ అండ్ పిఓ హాలిడేస్ అంటే గత లాస్ట్ క్లాస్లో మనం మొబైల్ పోస్ట్ ఆఫీసుల గురించి నైట్ పోస్ట్ ఆఫీస్ గురించి తెలుసుకున్నప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం. ఏది మొబైల్ పోస్ట్ ఆఫీసులు కానీ మామూలుగా రిమైనింగ్ ఆల్ పోస్ట్ ఆఫీసులు కానీ జనరల్గా సండేస్ అండ్ హాలిడేస్లో పనిచేయవు. బట్ సండేస్ అండ్ హాలిడేస్లో పనిచేసే పోస్ట్ ఆఫీసులు ఏముంటారని తెలుసుకున్నాం. ఏంటివి? నైట్ పోస్ట్ ఆఫీసెస్, ఎన్పిఓస్ సండేస్ అండ్ హాలిడేస్లో వర్క్ చేస్తాయి. నైట్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ కూడా పనిచేస్తాయి. మిగతా రిమైనింగ్ ఆల్ పోస్ట్ ఆఫీసులు కానీ మొబైల్ పోస్ట్ ఆఫీసులు అవన్నీ కూడా సండేస్ అండ్ హాలిడేస్లో పని చేయవు. ఓన్లీ నైట్ పోస్ట్ ఆఫీసులు మాత్రమే సండేస్ అండ్ హాలిడేస్లో వర్క్ చేస్తాయని తెలుసుకున్నాము. జనరల్గా నైట్ పోస్ట్ ఆఫీసులో పనివేళను నిర్ణయించేది ఎవరు? చీఫ్ పిఎంజీ అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సర్కిల్ హెడ్ నిర్ణయిస్తారు. బట్ ఆ నైట్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి మామూలుగా 7 PM వరకు వర్కింగ్ అవర్స్ అయితే కన్నా ఆ 7 PM నుంచి మళ్ళీ 8:30 వరకు పొడిగించే అధికారం ఎవరికి? డీజీ ఆఫ్ పోస్ట్. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నైట్ పోస్ట్ ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ నిర్ణయించేటటువంటి అధికారం సిపిఎంజీకి ఉంటుంది. బట్ ఆ వర్కింగ్ అవర్స్ని ఎక్స్టెన్షన్ చేసేటటువంటి అంటే పొడిగించే అధికారం డీజీ ఆఫ్ పోస్ట్కు మాత్రమే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సండేస్ అండ్ పిఓ హాలిడేస్లో మామూలు పోస్ట్ ఆఫీసుల్లో ఒక మొబైల్ పోస్ట్ ఆఫీసులు కావచ్చు, తర్వాత ఒక మామూలుగా మొబైల్ పోస్ట్ ఆఫీసులు కావచ్చు, మామూలు పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఎటువంటి లెటర్ క్లియరెన్స్ అనేది చేయరు. అలాగే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేయరు. అవును కదా, పూర్తిగా బంద్ అంటే డెలివరీ ఉండదు, ఒక బుకింగ్ లాంటిది ఉండదు, ఎటువంటివి కూడా జరగవు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మామూలు పోస్ట్ ఆఫీస్లో మొబైల్ పోస్ట్ ఆఫీస్లో సండేస్ అండ్ హాలిడేస్లో బంద్, లెటర్ క్లియరెన్స్ ఉండదు, తర్వాత డెలివరీ ఉండదు, ఏమన్నా ఒకవేళ ట్రాన్సాక్షన్స్ కూడా ఎటువంటివి కూడా ఉండవు, జరపకూడవు అనేది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో అయితే కనుక ఈ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్లో ఆర్ఎంఎస్ ఆఫీస్లో కొన్ని స్పెసిఫిక్ అవర్స్ అనేవి నిర్ణయించడం జరిగింది. ఆ స్పెసిఫిక్ అవర్స్లో వచ్చేసి లెటర్ బాక్స్లో మనం ఆర్టికల్స్ అనేది పోస్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఒకవేళ సమ్ లేట్ ఫీజ్ కలెక్ట్ చేసుకుని అయినా ఆ సండేస్ అండ్ హాలిడేస్లో పోస్ట్ చేయొచ్చు లెటర్ బాక్స్లో. ఆ లెటర్ బాక్స్లోనే కాకుండా మెయిల్ వ్యాన్స్ ఉంటాయి కదా, ఆర్ఎంఎస్ సంబంధించిన మెయిల్ వ్యాన్స్, ఆ మెయిల్ వ్యాన్స్లో కూడా పోస్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నారు. తర్వాత ఫ్రాంక్డ్ మెషిన్ ఆర్టికల్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆ మెయిల్ వ్యాన్స్లో కానీ తర్వాత ఆ లెటర్ బాక్స్లో కానీ అస్సలు వేయకూడదు. ఫ్రాంకింగ్ మెషిన్తో ఇంప్రెస్ చేసినటువంటి ఆర్టికల్స్ ఓన్లీ పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో కానీ ఆర్ఎంఎస్ కౌంటర్లో కానీ కౌంటర్లో మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్. ఓకేనా, ఇది ఆర్ఎంఎస్ ఆఫీస్లో విధంగా. ఒకవేళ తర్వాత వచ్చేసి కొన్ని రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, జనరల్గా మనకు ఏంటంటే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ మళ్ళీ వచ్చేసి ప్యాకెట్స్ అని ఉంటాయి. ఓకేనా, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్స్. ఇవి రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అని ఉంటాయి కదా. రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. ఆ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్ వాళ్ళకి సంబంధించినవి న్యూస్ పేపర్స్ మరియు ప్యాకెట్స్ వచ్చేసి మనం ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అంటే జనరల్గా ఇవి ఉంటాయి కదా వితౌట్ లేట్ ఫీజ్ ఆర్ఎంఎస్లో కానీ తర్వాత ప్రెస్ సార్టింగ్ ఆఫీస్లోనే ఉంటాయి. మన ప్రెస్ సార్టింగ్ ఆఫీస్లో ఎప్పుడు వాల్యూమ్ 5లో డెఫినేషన్స్లో చదువుకున్నాం, ఒకసారి చూడండి. ఓకేనా, సో ఆ ప్రెస్ సార్టింగ్ ఆఫీసుల్లో కానీ తర్వాత
ఆర్ఎంఎస్ ఆఫీస్లో కానీ తర్వాత నైట్ పోస్ట్ ఆఫీస్లో కానీ మనం ఈ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్స్ అనేవి ఈ సండేస్ అండ్ హాలిడేస్లో కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు వితౌట్ లేట్ ఫీజ్ అనేది గుర్తుపెట్టుకోండి. వితౌట్ లేట్ ఫీజ్ నైట్ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్ఎంఎస్ ఆఫీస్లో కానీ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్లో కానీ ఏవి మనం అందజేయవచ్చు వితౌట్ లేట్ ఫీజ్ పేమెంట్, అంటే లేట్ ఫీజ్ పేమెంట్ చేయకుండా, అంటే రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ అండ్ ప్యాకెట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి కొన్ని ఆర్ఎంఎస్ ఆఫీసుల్లో ఇదే సండేస్ అండ్ హాలిడేస్లో కూడా మనకు పోస్టేజ్ స్టాంప్స్ కానీ తర్వాత ఒక స్టేషనరీ కానీ ఒక సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ గ్రాంట్ చేయడం కానీ తర్వాత ఒక ఏమంటారు మనకు రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బుక్ చేయడం కానీ తర్వాత వచ్చేసి ఒక లేట్ ఫీజ్తో కలెక్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఒక స్పెసిఫిక్ అవర్స్లో ఇక్కడ ఆర్ఎంఎస్ ఆఫీస్లో బుక్ చేయొచ్చు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సండేస్ అండ్ హాలిడేస్లో కూడా స్పెసిఫిక్ అవర్స్లో లేట్ ఫీజ్ కలెక్ట్ చేసి ఈ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇట్లాంటివి అనేది బుక్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కనుక జనరల్గా ఒకప్పుడు అనమాట పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్నప్పుడు ఒక పోస్టేజ్ స్టాంప్స్ కానీ తర్వాత ఒక పోస్ట్ కార్డ్స్ కానీ ఇన్లాండ్ కార్డ్స్ కానీ ఎన్వలప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని టెలిగ్రాఫిక్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. టెలిగ్రాఫిక్ బ్రాంచెస్ అంటే ఈ కంబైన్డ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కంబైన్డ్ టెలిగ్రాఫ్ బ్రాంచెస్ అనేవి కొన్ని ఉండేవి. ఓపెన్గా ఎప్పుడైతే ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఆ కౌంటర్లలో అవి కూడా సేల్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. ఇది బిజినెస్ డన్ అండ్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫీస్ హాలిడేస్. ఓకేనా. జనరల్గా మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సండేస్ అండ్ హాలిడేస్లో పనిచేసే పోస్ట్ ఆఫీస్లో ఇవి నైట్ పోస్ట్ ఆఫీస్లో. ఓకేనా. నైట్ పోస్ట్ ఆఫీస్లో వర్కింగ్ అవర్స్ ఎవరిని డిసైడ్ చేస్తారు సిపిఎంజీ, ఎక్స్టెన్షన్ చేసే అధికారం డీజీ ఆఫ్ పోస్ట్. తర్వాత వచ్చేసి జనరల్గా వర్కింగ్ అవర్స్లో ఈ ఎంక్వైరీ రెఫరెన్స్ పోస్టేజ్ స్టాంప్స్ స్టేషనరీ చేయడం సర్టిఫికేట్ ఆఫ్ పేమెంట్ గ్రాంట్ చేయడం ఇవన్నీ కదా ఎంటైర్ వర్కింగ్ అవర్స్లో చేస్తారు. ఒకవేళ బుకింగ్ చేసినప్పుడు రిజిస్టర్లు కానీ వీపీపీలు కానీ ఇన్సూర్డ్ కానీ పార్సల్స్ కానీ ఇట్లాంటివన్నీ బుక్ చేసే జనరల్గా 6 to 7 అవర్స్ చేయాలి పోస్ట్ ఆఫీస్లో. సాటర్డే అయితే 5 అవర్స్ చేయాలి, మ్యాక్సిమం 3 PM స్టాప్ చేయొచ్చు. తర్వాత ఒక మనీ ఆర్డర్లో ఇష్యూ చేయడం కానీ తర్వాత ఐపీఓలు మనీ ఆర్డర్స్ పేమెంట్ కానీ ఐపీఓ సేల్ ఆర్ పేమెంట్ కానీ సేవింగ్స్ బ్యాంక్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ టెలిఫోన్ బిల్స్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం 5 అవర్స్ వరకు చేయొచ్చు. సాటర్డే వచ్చేసి 3 అవర్స్ అప్ టు 1 PM స్టాప్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఇందాక చెప్పిన అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 8 వచ్చేసి హాలిడేస్ ఆఫ్ పీఓస్. ఓకేనా. హాలిడేస్ ఆఫ్ పీఓస్ అంటే మీకు అందరికీ తెలిసిందే. హాలిడేస్ అంటే మనకు జనరల్గా వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, జనరల్గా వచ్చేసి మనకు సంవత్సరానికి 14 హాలిడేస్ ఉంటాయి. సో అన్ని సర్కిల్స్లో కూడా జనరల్గా అన్ని సర్కిల్స్లో కూడా ఈక్వల్గా అంటే సేమ్ హాలిడేస్ ఇచ్చేటి 14 ఉంటాయి. ప్రతి సర్కిల్కి అయితే జనరల్గా 17 ఇస్తారు సంవత్సరానికి. బట్ ఓకే ప్రతి సర్కిల్కు 17 ఉంటాయి. సో ఈ 17లో 14 అందరికీ కామన్ అంట. మిగిలిన రిమైనింగ్ 3 వచ్చేసి ఆప్షనల్ హాలిడేస్. అంటే లోకల్లో మా ఒక్కో సర్కిల్లో కొన్ని పండుగలు అనేది ఫేమస్గా ఉంటాయి కదా. సో ఆ సర్కిల్ను బట్టి ఆ సర్కిల్లో హాలిడేస్ అనేది 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. 3 హాలిడేస్ ఆప్షనల్ హాలిడేస్ అంటారు. ఆ మూడింటిని వాళ్ళు సర్కిల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. 14 అయితే అన్ని సర్కిల్స్కు సేమ్ అనమాట. ఈ 14 హాలిడేస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఖచ్చితంగా ఉండాల్సిన హాలిడేస్ లేదు సర్కిల్ వాళ్ళు డిసైడ్ చేసేటువంటి హాలిడేస్ ఏవి అని చెప్పి ఏబిసిడీలు ఇచ్చారనుకోండి మళ్ళీ అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ హాలిడేస్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వచ్చేసి 14 ఏందో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి జనరల్గా చూడండి January 26 అంటే రిపబ్లిక్ డే ఉంటుంది. ఓకేనా. రిపబ్లిక్ డే కన్ఫర్మ్ రిపబ్లిక్ డే. తర్వాత వచ్చేసి ఇండిపెండెన్స్ డే. సో ఇండిపెండెన్స్ డే సో మీరు క్లియర్గా రాసుకుని షార్ట్కట్గా రాస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే ఒకటి, ఇండిపెండెన్స్ డే ఒకటి. తర్వాత మహాత్మా గాంధీ జయంతి కన్ఫామ్గా ఉంటుంది. అవునా. మహాత్మా గాంధీ జయంతి కన్ఫామ్. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక రిలీజియస్ పరంగా పోతే మనం చూసుకుంటే మనకు హిందువులకు వచ్చేసి దసరా ఒకటి. తర్వాత వచ్చేసి దీవాలి అంటారు కదా దీవాళికి. తర్వాత వచ్చేసి మనకు క్రిస్టియన్స్ పరంగా చూసుకుంటుంటే కనుక మనకు గుడ్ ఫ్రైడే హాలిడే ఉంది. ఓకేనా. తర్వాత వచ్చేసి క్రిస్మస్ ఉంది. ఓకేనా. సో క్రిస్మస్ ఒకటి, గుడ్ ఫ్రైడే ఒకటి. తర్వాత ఒకవేళ పర్సన్స్ని బట్టి పోతే మనకు ఒకటి వచ్చేసి గురునానక్ జయంతి ఉంది ఒకటి. తర్వాత వచ్చేసి మనం గుర్తు చేసుకుంటే మనంతకు మనం సంవత్సరం హాలిడేస్ తీసుకుంటూ హాలిడేస్లో హాలిడేస్ వస్తుంటాయి కదా. మనకు నెక్స్ట్ వచ్చేసి బుద్ధ పూర్ణిమ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకోటి మహావీర జయంతి ఉంది. అవునా. మహావీర జయంతి ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు జనరల్గా ఇప్పుడు ముస్లిమ్స్ పరంగా చూసుకుంటే ముస్లిమ్స్ పండుగలకి ఏమన్నా జనరల్గా బక్రీద్ ఉంటుంది. అవునా.
తర్వాత వచ్చేసి మొహర్రం ఉంటుంది, అవునా. తర్వాత మిలాద్ నబీ ఉంటుంది ఒకటి. సో తర్వాత వచ్చి రంజాన్ ఒకటి ఉంటుంది, అవునా. సో ఇప్పటికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఈ 14 అనేది మనకు ఖచ్చితంగా ఉండేటటువంటి పండుగలు అనమాట. ఓకేనా. 1 2 3 4 5 6 7 అప్ టు 14 ఉన్నాయి. సో మిగిలిన మనకు 17 కదా, టోటల్ 14 ఉన్నాయి. ఇప్పుడు మన ఏపీ సర్కిల్లో మిగతా 3 దేనికి ఉండొచ్చు. మామూలుగా జనరల్గా మనకు మహాశివరాత్రి కానీ, లేదంటే ఒక ఉగాది కానీ, లేదంటే ఒక సంక్రాంతి కానీ, లేదంటే ఒక వినాయక చవితి కానీ. సో ఇట్లా రకరకాల మనకు పండుగ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. సో ఒక కృష్ణాష్టమి కానీ, ఒక హోలీ కానీ, ఇట్లా మనకు స్టేట్లో మన సర్కిల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. ఓకేనా. జనరల్గా మనం బక్రీద్ని ఏమంటారు, ఈద్ ఉల్ జుహా అంటారు చూడండి, ఈద్ ఉల్ జుహా అంటారు కదా. ఓకే. తర్వాత రంజాన్ వచ్చేసి ఈద్ ఉల్ ఫితర్, FITR, ఈద్ ఉల్ ఫితర్. ఓకేనా. ఇవి మొత్తం టోటల్గా వచ్చేసి 14 వచ్చేసి కంటిన్యూస్గా అన్ని సర్కిల్స్కు సేమ్ ఉంటాయి. మిగిలిన 3 అనేది సర్కిల్ డిసైడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.